హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి టెస్ట్ డే వ్లాగ్ అండి. అంటే రీసెంట్‌గా ఈ వీక్‌లో టెస్ట్ డే వ్లాగ్ అండి. 2 డేస్ బ్యాక్ వీడియో అయితే ఇది. ఇక్కడొచ్చి మార్నింగ్ పిల్లలకి ఎగ్జామ్స్ అండి. మార్చి 15th నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అందుకు పిల్లలైతే మార్నింగ్ గూడా లేస్తున్నారు. ఇంకా ఉదయాన్నే నా పనులు నేను చేసుకుంటే వాళ్ళంతా వాళ్ళు చదువుతూ ఉన్నారు కూర్చునేసి. ఇంకా వాళ్ళకి తోడు మా హస్బెండ్ అయితే కూర్చుంటారండి. ఇంకా వాళ్ళైతే చదువుకుంటుంటే తనైతే తోడుగా ఉంటాడు. ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే నేను మధ్య మధ్యలో వచ్చి చెప్తూ ఉంటాను. ఇంక ఉదయం నైట్ కొంచెం ముందు పండుకోబెట్టిన ఉదయం చదివేస్తే కొంచెం మైండ్ బాగా ఎక్కుతుంది కదా అనేసి కొంచెం అలవాటు చేద్దామనేసి లేపుతున్నాను. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి. 8:30 ఆ టైంకైతే రెడీ అయిపోయారు. 8:30 లోపు ఇంకా 8:30 లోపు రెడీ అయిపోయారండి. ఆ తర్వాత తినేసి ఒక 20, 30 మినిట్స్ అయితే అయిపోతుంది. 8:50కా 8:45, 8:50కి అయితే బయలుదేరొచ్చు స్కూల్‌కనేసి ఆ టైం అయితే 8:20 ఆ టైంకి లేసి రెడీ అవుతారండి. ఇంకా రెడీ అయిపోయారు. ఇంకా టిఫిన్ అయితే చేయాలి. ఇంకా వాళ్ళు టిఫిన్ అయితే తినలేదు. ఓన్లీ రెడీ అయ్యి బుక్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా నేనైతే నా వర్క్ కిచెన్‌లో వర్క్ ఉంటుంది కదా! నేనైతే నా వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళే చేసుకుంటారండి. బట్టలు వాళ్ళే వేసుకుంటారు ఆల్మోస్ట్. నేనైతే ఏం చెయ్యను. చిన్న అబ్బాయి కూడా వాడే చేసుకుంటాడు. తనే చేసుకుంటాడు. నేనైతే అసలు చెయ్యను. ఎందుకంటే నేను అలవాటు చేశాను ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా వేసుకుంటుంటామని. కానీ హెల్ప్ అయితే చేసుకోరండి. ఎవరంతకు వాళ్ళే సొంతంగా వేసుకోవాలనేసి వాళ్ళే వేసుకుంటారు. ఇంక బుక్కులైతే వాళ్ళే సర్దుకుంటూ కూర్చున్నారు. ఇంగ సరే అనేసి ఇంకా నేను నా పనైతే చేసుకుంటూ ఉంటాను. నేను వాళ్ళకి రెడీ చేసుకున్నా అంటే నాకు ఒక 20 మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి నేనైతే వాళ్ళనైతే రెడీ చేయనండి. వాళ్ళే పౌడర్ కొట్టుకుంటారు, డ్రెస్ ఏసుకుంటారు, గుండీలు గూడా పెట్టుకుంటారు. ఇంకా 10 మినిట్స్ ముందు సాక్స్ గానీ, షూ క్లీన్ చేసుకోవడం మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళే చేసుకుంటారండి. రెడీ అయిపోతారు. కొంచెం మనం ఫైనల్‌గా స్కూల్‌కెళ్ళే ముందు గానీ వన్ టైమ్ ఇన్సర్ట్ నీట్‌గా స్కూల్ కదండీ వెళ్ళేది. కొంచెం నీట్‌గా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా సరిగ్గా వేసుకోకుంటే ఇన్సర్ట్ కానీ అది కొంచెం లాగి నీట్‌గా అయితే వేస్తాను. ఇక్కడైతే ఎండలైతే లైట్‌గా ఉన్నాయండి. ఇంక ఇక్కడే ఇంతుంటే తిరుపతిలో అటు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. లైట్‌గా అయితే ఎండలైతే వచ్చేసాయి. ఇంక వీళ్ళు స్వెటర్ వద్దన్నా కూడా వినకుండా అయితే వేసుకున్నారు. ఇంక వీళ్ళు గినేసి కూర్చునేసారండి. తిన్న తర్వాత టైం ఉంటే కనుక ఇలా అయితే ఏదైనా కలర్స్ ఇది మ్యాచింగ్ చేసుకునేవి ఉంటాయి కదండీ! కలర్ సెట్ చేసేది అదైతే ఆడుకుంటూ ఉన్నారు ట్యూబ్‌తోని. ఇంకా నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ అవి పెట్టాలి కదా! స్నాక్స్. నేనైతే నా వర్క్ నేను చేసుకుంటే వాళ్ళ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇది తెచ్చినందువల్ల చాలా బెటర్ అయిపోయింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు నేను ఆడుకోవడానికి బయటికి పంపియనప్పుడు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో అయితే ఇదే చేస్తూ ఉంటారు. ఇంగా ఇక్కడైతే కొన్ని బట్టలైతే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కొన్ని బట్టలైతే ఉన్నాయండి. రీసెంట్‌గా మళ్ళీ కొన్ని డ్రెసెస్ అయితే తెచ్చుకున్నాను కానీ నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా డ్రెస్సులన్నీ మిషన్ మీదయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. ఆల్రెడీ కుట్టినవి. కానీ నాకు లూజ్ ఉంటాయి కాబట్టి అన్నీ అయితే కొన్ని కుట్లయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. ఇంక ఇదొక డ్రెస్ ఉందండి. అదైతే కుట్టాలి. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కానీ అదొకటైతే ఉంది. చు అన్నీ ఇలా కుక్కొని ఇంకా వాష్ చేసిన బట్టలు గూడా ఉంటే అన్నీ అక్కడైతే పెట్టేశాను. ఇంగ వాళ్ళ పిల్లలు ఇంటికెళ్ళినా కూడా నాకైతే కొంచెం వర్క్ అయితే ఉంటుందండి. చిన్న చిన్న వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మిషన్ అయితే లోపలికైతే తెచ్చి పెట్టేశాను. కుట్టుకునేటప్పుడు మాత్రం బయటైతే పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చూడండి ఇంక నేను కొంచెం షాపింగ్ అయితే చేసుకొనొచ్చాను. కీస్ అవి ఇవి అయితే తీసుకొనొచ్చాను. కాసేపయితే బయట కూర్చున్నాను. ఇంకా ఆ బట్టలన్నీ మడతేయాలి. సర్ది అయితే పెట్టేయాలి. సరే ఇప్పుడే కదా తినేసి వాళ్ళని వదిలేసొచ్చి తినేసి కాసేపు బయటైతే కూర్చున్నానండి. ఇలా అయితే బయటైతే లైట్‌గా ఎండైతే వస్తుంది. ఎక్కువ వాటర్ కోసం అయితే వెయిట్ జేస్తున్నాను. వాటర్ వస్తే చెట్లకు నీళ్ళు పోయాలనేసి వెయిట్ జేస్తున్నాను. సరే ఎంతసేపటికి వాటర్ రాలేదనేసి ఇంక లోపలికొచ్చి ఇల్లైతే సర్దుతున్నానండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ నాకు వర్క్ అయితే ఉంటుంది. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి. కిచెన్‌లో వర్క్ అయితే చేయనండి నేను. ఇంకా హాల్‌లో ఏదన్నా ఎక్కడన్నా సర్ది పెట్టాల్సింది ఏమన్నా ఉంటే కనుక సర్ది పెట్టేసి ఇంక నేను టీవీ ఆన్ చేసుకొని చేసుకుంటూ ఉంటా. ఒక్కదాన్ని కదండీ ఉండేది. ఇంకా బోర్ కొడుతూ ఉంటుంది. ఇంక టీవీ ఆన్ చేసుకొని కూర్చొనైతే నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎందుకంటే టీవీ లేకుండా సైలెంట్‌గా అయితే మొబైల్ అయినా పెట్టుకుంటాలేండి ఆల్మోస్టు. మొబైల్ ఒకవేళ టీవీ కనుక డిష్ లేకుంటే కనుక మొబైల్ అయితే పెట్టుకొని చూస్తూ కూర్చొని వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా మధ్య మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే తెచ్చుకొని తింటూ ఉంటాను. స్నాక్స్ కానీ ఏవైనా. స్నాక్స్ అయితే నేను ఏవో ఒకటి తెస్తూ ఉంటానండి. నేనైతే అంటే రైస్ వాటికంటే కూడా నేను కొంచెం స్నాక్స్, ఫ్రూట్స్ అవి అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నేను అందుకే వీక్లీ వైస్‌గా అయితే కంపల్సరీ స్నాక్స్ అవి ఇవి అయితే తెస్తూ ఉంటాను.
ఒక 1000కి అలా తెస్తాను. ఒక వీక్లీ 600, 700 అలా అవుతాయి. ఫ్రూట్స్ అవి తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రేట్ అవుతాయి. స్నాక్స్ అంటే ఏమంటే ఇవి ఉంటాయి కదండీ మిక్చరు, కారాసు, అదే డిఫరెంట్‌గా బ్రెడ్ కానీ, ఇంకా కేక్ పీస్ కానీ ఇలా ఏదన్నా తెస్తూ ఉంటాను. ఇప్పుడు గ్రేప్స్, యాపిల్స్ ఇవి అయితే సీజన్ కాబట్టి అవి కూడా ఎక్కువ తెస్తాను. ఇంకా గ్రేప్స్ అయితే రీసెంట్‌గా ఈ బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్నైతే తెచ్చుకున్నాను. కాసేపు తినేసి అలా కూర్చునేసి టీవీ పెట్టుకొని ఇక కొంచెం ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఇలా అయితే బెడ్రూమ్ కొంచెం సర్దుదామనేసి కబోర్డ్స్ బట్టలు ఎక్కడైతే అక్కడ ఉన్నాయి చెప్పాను కదా ఇందాక, అన్నీ కొంచెం అయితే వేస్ట్ బట్టలు నేను వేసుకొని కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి. అవన్నీ తీసేసి పక్కనైతే వేసేసాను. ఓన్లీ నేను వాడుకునే మాత్రం తీసి పెడదాము. ఎందుకు ఊరికే అనవసరంగా అన్నీ పెట్టుకోవడం అనేసి ఆల్మోస్ట్ అన్నీ తీసేస్తూ ఉన్నాను. ఇది అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు నేను రీసెంట్‌గా కొన్ని తీసుకున్నానని చెప్పాను కదా! అవి అన్నీ తీసి నీట్‌గా అయితే మడతైతే పెట్టుకుంటున్నాను. ఈ షీట్స్ వచ్చేసి నేను అయితే ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నాను. మీషోలో అయితే తీసుకున్నానండి. 200 ఎంతో 210 ఎంతో పడింది. ఇంకా తక్కువ కూడా ఉన్నాయి గానీ తక్కువ తీసుకుంటే అంత క్వాలిటీ లేవు. నేను 3 టైమ్స్ అయితే పెట్టానండి. ఇది ఫస్ట్ టైం పెట్టింది నీట్‌గా వచ్చింది. నెక్స్ట్ టైం కొంచెం కలర్ చేంజ్ చేద్దాంలే రెడ్ కలర్ తీసుకున్నా గానీ అదంత క్వాలిటీగా అనిపించలేదు. కానీ ఇంకా రిటర్న్ చేయలేదులెండి. అలానే పెట్టుకున్నాను. ఇంక ఫైనల్‌గా ఇలా అయితే సర్దుకున్నాను. చూడండి ఒక సైడ్ అయితే డ్రెస్ సెట్ డ్రెస్సులని టాప్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇంకా లెగ్గింగ్స్ అవన్నీ లాస్ట్ వేరే కబోర్డ్‌లో అయితే పెట్టుకున్నాను. మొత్తం అంతా సర్దలేదులెండి. ఓన్లీ నా బట్టల వరకు చెప్పాను కదా! కొన్ని స్టిచెస్ చేసుకున్నాననేసి. ఇంకా అవి మాత్రం చేసుకునేవన్నీ పెట్టేశాను. అయితే ఇక్కడైతే సీరియల్స్ అవి ఇవి వస్తుంటే కూర్చొని చూస్తూ ఉన్నాను. ఆ కంప్యూటర్ అయితే తీసామండి పిల్లలకు కొంచెం చెప్దామనేసి. కానీ అదైతే సరిగ్గా పని అయితే చేయలేదు. ఏదో రిపేర్ అయితే వచ్చింది. ఆ సీపీయూ మార్చేయాలంట. సరే అనేసి మళ్ళీ అది చూసి మళ్ళీ దాన్ని తీసి ప్యాకింగ్ అయితే చేసేసాను. ఎందుకు ఊరికాడ అడ్డంగా ఉంటుంది. డస్ట్ అయితే ఫుల్ డస్ట్ అయితే పడుతుందని చుట్టూ ఎక్కువ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా అయితే ఉంటుంది. ఇంక బయట వచ్చేసి ఇలా అయితే ఉందండి ఈవినింగ్. కూర్చొని కాసేపు అలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు ట్యూషన్‌కి వెళ్తారు కదండీ! 4:30, 5కి అలా అయితే వెళ్తారు. ఎదురుగానే గేట్ ఉంది కదండీ! అక్కడైతే ట్యూషన్ అయితే వెళ్తారు. ఇంక నేనొచ్చేసి ఇంకా ఇక్కడ బయట కూర్చొని ఉంటాను. ఈవినింగ్ కొంచెం ఎవరైనా తిరుగుతూ ఉంటారు. వాకింగ్ చేస్తా. ఇంక నేను కాసేపు అలా కూర్చుంటాను. నేను వాకింగ్ అయితే ఎక్కడికెళ్ళను. నాకు ఇంట్లో పనే సరిపోతుంది. నేను ఎక్కడికి వాకింగ్‌కి అలా అయితే ఎక్కడికెళ్ళను. ఇంక ఇలా అయితే కూర్చొనున్నానండి. ఇంక నార్మల్‌గా పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను బయటికి రాకుండా. ఇంక ఎక్కువ జనాలు కూడా ఒక 4, 5 హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ జనాలైతే బయటైతే తిరగరు. మళ్ళీ వచ్చి ఇండ్లంతా క్లీన్ చేసేసాను. బుక్స్ మళ్ళీ వచ్చారు. బుక్స్ అయితే ఎక్కడంటే అక్కడ పెట్టేశారు మా పిల్లలైతే. ఇంక మళ్ళీ అవన్నీ పెట్టేశాను. ఇంక డైలీ ఇదే వర్క్ అండి. ఇంక పిల్లలు ఏదైనా వేసేయడము, పెట్టుకోవడము ఇదే ఉంటుంది. ఇంక ఇదొచ్చి నైట్ అండి. నైట్ అయితే మా హస్బెండ్ అయితే చికెన్ తెచ్చారు. ఇంకా చికెన్ కబాబ్ అయితే చేసుకుంటున్నాము. చాలా రోజులైంది చేసుకుందామని అలానే అనుకున్నాను. కార్న్ పౌడర్‌ది అయితే అయిపోయిందనేసి మేమైతే చేసుకోలేదు. ఇంకా మళ్ళీ అయితే తెచ్చిన వెంటనే చేసుకున్నాము. పర్లేదు బాగా అయితే వచ్చిందండి. కొంచెం టేస్ట్‌గా అయితే ఉండేది. ఇంకా మేము ఇలా కబాబ్‌లోకి అయితే రసము, అన్నము చేసుకునేసి ఇలా అయితే చేసుకుంటాము. లేకుంటే పప్పు ఏదైనా ఉన్నప్పుడు కానీ, సాంబార్ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఇలా అయితే తెచ్చుకొని అయితే చేసుకుంటూ ఉంటాము. ఒక హాఫ్ కేజీ తెచ్చుకుంటే మాకు సరిపోతుంది. చూడండి ఇంక ఇలా అయితే వేస్తూ ఉన్నాను. ఫైనల్‌గా నైట్ అండి ఇది వచ్చేసి. నైట్ చాలా మంది తినరనుకుంటా. కానీ మేము నైట్ అయితే అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా! మా హస్బెండ్ కానీ, పిల్లలు కానీ అనేసి నైట్ చేస్తాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇన్ని సింకులు అయితే సామాన్లు అయితే మొత్తం అయితే పడిపోయి ఉన్నాయి. ఇంకా వాళ్ళ పిల్లలవి మా హస్బెండ్ లంచ్ బాక్సులు ఉన్నాయి కదా! అవన్నీ మొత్తం అయితే క్లీన్ చేయాలి. ముగ్గురు కాబట్టి 3 బ్యాగ్స్ అయితే వాళ్ళ స్నాక్స్ మొత్తం అన్నీ ఉంటాయి కదా! అవన్నీ. ఇంక ఇక్కడ చెప్పాను కదా! పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా అది